ఏపీ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలోని శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఏ సిరివల్లి 466 మార్కులు, కె త్రివిక్రమ్ 464, డి శిరీష 463, ఎస్ బాలాజీ 463, టి సాగర్ 460, ఈ కీర్తి 459 మార్కులు సాధించారు. అదేవిధంగా 400 పైగా మార్కులు 52 మంది విద్యార్థులు సాధించారు. జూనియర్ బైపీసీ విభాగంలో 455 మార్కులకు గాను ఎస్ నజ్మా 451, ఎస్ సుఫీనా 444, ఈ మౌనిక 443, ఎస్ సల్మా 438, ఎస్ మరియాం 433, దీక్షిత 432, ఎస్ షాఫీన్ తాజ్ 432 మార్కులు, జుహా 430 మార్కులు సాధించారు. మొత్తం 20 మంది విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించారు. జూనియర్ సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను ఎస్ రెడ్డి ప్యారీ 488, ఎస్ రోషిని 482 మార్కులు, ఎస్ సుఫియా ఫాతిమా ఖానాం 482, కె స్పందన 480, ఎస్ హిమబిందు 470, సి మిఖిలనాథ్ 464, ఎస్ రాకేష్ కుమార్ 458, హెచ్ తేజశ్రీ 457 మార్కులు సాధించగా మొత్తం 30 మంది విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించి సత్తా చాటారు. సీనియర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఎస్ జియా అంజోమ్ 974, ఎం లిఖిత శ్రీ 971, ఏ తస్మియా 943, పి మనోహర్ రెడ్డి 940, ఎస్ ప్రీతిక 930 మార్కులు, టి దాకేష్ రెడ్డి 924 మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను వి అభిషేక్ 964, ఏ రెహాన్ 957, ఈ రెడ్డి శేఖర్ 956 మార్కులు, ఈ లాస్యా 951 మార్కులు సాధించారు. సీనియర్ సిఈసి విభాగంలో 1000 మార్కులకు గాను ఎస్ హురేరా 933, సి విష్ణువర్ధన్ రెడ్డి 888, ఎస్ఎండి లుక్మాన్ 874, కె భార్గవ్ 848 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఇరి శివశంకర్, డైరెక్టర్ సి రెడ్డప్ప నాయుళ్లు మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరంలో సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ నందు ఎంపీసీలో ఏ సిరివల్లి 466 మార్కులు, ఎస్ నజ్మా 451 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవడం తమ కళాశాలకి గర్వకారణమన్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు 90% ఉత్తీర్ణత సాధించారన్నారు. తొలి ప్రయత్నంలోనే ఇంతటి గొప్ప ఫలితాలు సాధించడం సరికొత్త అధ్యాయమన్నారు. ఇంతటి గొప్ప ఫలితాలు సాధించిన విద్యార్థులకు, కృషి చేసిన అధ్యాపకులకు, సహకరించిన తల్లిదండ్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సహోదరులకి నా నమస్కారములు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించినటువంటి మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సిరివల్లి అనేటటువంటి అమ్మాయి స్టేట్ 2వ స్థానం సాధించి మదనపల్లి పట్టణంలో మొదటి స్థానంగా నిలిచింది. అదేవిధంగానే త్రివిక్రమ్ అనేటటువంటి అబ్బాయి 464 మార్కులు, తర్వాత బైపీసీ విభాగంలో నజ్మా అనేటటువంటి అమ్మాయి స్టేట్ 2nd మార్కు 455 గాను 451 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగానే రెడ్డి ప్యారీ అనేటటువంటి అమ్మాయి సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను 480 మార్కులు 88 మార్కులు సాధించి పట్టణంలో మొదటి స్థానం సాధించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా అధ్యాపక బృందానికి, మీడియా సోదరులకి, తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు వచ్చి శివశంకర్. శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజీ స్థాపించి మదనపల్లిలో 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పుడు పట్టణంలో ఈరోజు రిలీజ్ చేసినటువంటి రిజల్ట్లో మొదటి స్థానము నిలవడం జరిగినది. దీనికి కోఆపరేషన్ చేసినటువంటి తల్లిదండ్రులకి శుభోదయం. నా పేరు ఎస్ రెడ్డి ప్యారీ. నేను శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. ఈరోజు రిజల్ట్స్ రానందుకు 500 అవుట్ ఆఫ్ 488 తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సక్సెస్ చేరుకున్నందుకు నాకు చాలా సపోర్ట్ చేసిన మా అమ్మ నాన్నకి, ఇంకా టీచర్స్కి చాలా థ్యాంక్ యూ. నేను ఇంకా ఎదగాలని, మా అమ్మ నాన్న పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. వాళ్ళని ఇంకా చదివించాలని అనుకుంటున్నాను. సో ఇవన్నీ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు హెచ్ తేజశ్రీ. నేను శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో సిఈసి చదువుతున్నాను. 500కి 457 వచ్చినవి నాకు మార్కులు.
నాకు ఈ మార్కులు వచ్చిన దానికి సంతోషంగా ఉంది. నాకు సివిల్ చేయాలంటే చాలా ఇష్టం. మా అమ్మ నన్ను నేను బాగా చదువుకొని సంతోషపరుస్తాను. నా పేరు ఎస్ రెడ్డి ప్యారి. నేను శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. సిఈసి గ్రూప్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఈరోజు రిజల్ట్స్ అన్నందుగా 500 out of 488 తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ మార్క్స్ తెచ్చుకున్నందుకు దీని వెనకాల మా అమ్మ, నాన్న, టీచర్స్, ఉపాధ్యాయులందరూ చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా మా డాడీ, మా మమ్మీ వీళ్ళందరినీ నేను ఎదిగినాక సివిల్స్ నా గోల్. నేను ఇవంతా చేసి మా అమ్మ నాన్నని కష్టపెట్టకుండా వాళ్ళని సుఖంగా చూసుకోవాలని అనుకుంటున్నాను. నా వెనుక నిలబడిన ఒక విపెన్ లాగా ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇటీవలి నేను శ్రీ విద్యా వికాస్ కాలేజ్లో జేఈ మెయిన్స్లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ఈరోజు రిజల్ట్స్ రానందువలన నేను 470కి 466 తెచ్చుకున్నాను. దీని వెనుక చాలామంది కారణం ఉన్నారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. టీచర్స్, పేరెంట్స్ అండ్ చాలామంది చాలా హార్డ్ వర్క్ చేసి నన్ను ఈ పొజిషన్లో పెట్టారు. ఇలాగే నేను బాగా చదువుకొని ఎన్ఐటీలో మెయిన్స్లో ర్యాంక్ కొట్టేసి లైఫ్లో బాగా సెటిల్ అయ్యి అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకోవాలని నా గోల్. నేను మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకొని బాగా చదువుకొని పేరెంట్స్ని బాగా చూసుకుంటాను.